ఇప్పుడు మీ దగ్గర మహేంద్ర కమాండర్ ఉంది కదా, మహేంద్ర కమాండర్ ఉంది. ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? మేము 2001 తీసుకున్నాం. 2001 తీసుకున్నారు. ఓకే అన్న, ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఎంత వరకు వచ్చింది అప్పుడు? అప్పుడు 3 లక్షల చిల్లర వచ్చింది. 3 లక్షల చిల్లర వచ్చింది. ఇప్పటి వరకు ఇంచుమించు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఉంటారు మీరు? దగ్గర దగ్గర తిరగచ్చు, ఒక 5-6 లక్షల కిలోమీటర్ తిరగచ్చు. 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగి అంటే రీవ్యాడ్ ఇంజన్ చేయించాను మళ్ళీ. ఇంజన్ చేయించారు. ఎన్నిసార్లు చేయించారు ఇంజన్? 2 సార్లు చేయించాను. 2 సార్లు చేయించారు. మరి 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? మహేంద్ర కంపెనీ అనేది గట్టిగా ఉంటుంది. మహేంద్ర కంపెనీ గట్టి, మహేంద్ర అని గట్టిగా ఉంటుంది. సామాన్ తిని ఓకే. పార్సల్ ఎక్కువ అరిగని. ఓకే అన్న, ఇది 1 లీటర్ డీజిల్ కు ఎంత మైలేజ్ వరకు ఇస్తుందండి? లీటర్కు 10 కిలోమీటర్ ఇస్తుంది. లీటర్కు 10 కిలోమీటర్లు ఎట్లన్నా పో అదే కదా, కంటిన్యూ 10 కిలోమీటర్ ఇస్తుంది. ఎంత స్పీడ్లో పోయినా? ఎంత స్పీడ్ పోయినా అదే కిలోమీటర్తో, స్లో పో అదే స్పీడ్, లీటర్ 10 ఇస్తుంది. ఇప్పుడు 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగి కదా, మీరు టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్? టాప్ 70-80 స్పీడ్ పోతుంది ఇప్పటికి. 70-80 స్పీడ్ పోతుంది. స్పీడ్ తగ్గదు దీనికి అసలు మహేంద్ర బండి స్పీడ్ తగ్గదు. ఓకే అన్న, అలాగే ఇదైతే ఒకప్పుడు అయితే చాలా క్రేజ్ ఉండే, ఇప్పుడు వెహికల్స్ చాలా మార్కెట్. టాటా మ్యాజిక్లు వచ్చిన కాబట్టి వాల్యూ తగ్గిపోయినాయి. మహేంద్ర షోరూమ్ అన్న వాళ్ళు తీసి పడతాయి దీన్ని తీసేసి. ఓకే, అంతకుముందు అయితే దీన్ని వాల్యూ మంచిగా ఉండేది. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకు, ప్రైవేట్ వెహికల్ బాగా నడిచేది. ఇప్పుడు అంతా లేటెస్ట్ బండ్లు వచ్చినాయి కాబట్టి తీసి పడతాయి క్లోజ్ చేసిండు మహేంద్ర షోరూమ్. ఓకే, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కిరాయిలు నెక్కున్నట్టు? వరంగల్, గిరినార్ పోతాం మేము. కరీంనగర్ అటు ఇటు వెళ్తాం. కాళేశ్వరం పోతాం, అటు ఎవడలకు పోతాం, కొమరేలికి పోతాం. ఓకే, దగ్గర 200, 300, 400 కిలోమీటర్ పోతాం. హైదరాబాద్ దాకా పోతాం. హైదరాబాద్ దాకా పోతాం. కిరాయిలు ఉంటే ఎక్కడికంటే అక్కడ పోవడే. మరి